నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికన్నా టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, అలాగే లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ కానివ్వండి, ఆరా రీడింగ్ కానివ్వచ్చు, స్విచ్ వర్డ్ థెరపీ కావచ్చు, ఏదైనా కోర్సెస్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. దాంతో పాటుగా మీకు కావాల్సిన జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్స్ కానివ్వండి, క్రిస్టల్ బీడ్స్, మాలలు కానివ్వండి, రుద్రాక్షలు కానివ్వండి, లేకపోతే జెమ్ స్టోన్స్ జ్యువెలరీ కావచ్చు, ఏదైనా సరే మన దగ్గర సర్టిఫైడ్ అండ్ క్వాలిటీ నాన్ హీటెడ్ న్యాచురల్ స్టోన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఇదే నెంబర్స్ మీద మీరు సంప్రదించవచ్చు. మీకు తెలిసిందే, మనం యానిమల్స్కి సేవ చేస్తూ ఉంటాము. మనం ఎవరి దగ్గర నుంచి నాట్ ఈవెన్ సింగిల్ రూపీ అనేది డొనేషన్ రూపంలో ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ మీ అంతట మీరు చాలానే చేయొచ్చు. యానిమల్స్కి మంత్లో మనం చాలా ఎక్స్పెన్సెస్ చేస్తాం కదా, వాటిలోంచి ఒక 5% అయినా, అంటే ఒక 3%, 5%, 10% మీకు వీలైనంత వరకు మీ చేతులతో మీరే మీ ఇంట్లో ఏదైనా ప్రిపేర్ చేసి కానివ్వండి, లేకపోతే మీరు తినే దానిలో కొంచెమైనా సరే యానిమల్స్కి, స్టేరీ యానిమల్స్కి ఫుడ్ డొనేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నా దగ్గర నుంచి నా సర్వీసెస్లో మంచి డిస్కౌంట్తో పాటు కొన్నిసార్లు ఇలా చేస్తున్నామని చెప్పిన వాళ్ళకి నేనే ఫ్రీగా కొన్ని సర్వీసెస్ అందించడం, కొన్ని ప్రొడక్ట్స్ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి నవంబర్ 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉందో దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు ఏదో స్ట్రెస్ వల్ల వచ్చిన బ్యాక్ పెయిన్ అనుకునో, లేకపోతే ఏదో దూకాను, పరిగెట్టాను, లేకపోతే వర్కౌట్లో ఉంది అని చెప్పేసి దాన్ని అంటే చిన్నగా నెగ్లెక్ట్ చేయొద్దు. ఏదైనా మీకు సివియర్ పెయిన్ ఉంటే కనుక ఏదో స్ప్రే యూజ్ చేసుకుని అలా నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఏదైనా దాని గురించి ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ నెక్ పార్ట్ నుంచి లోయర్ బ్యాక్ వరకు కూడా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మీ నీ పెయిన్స్కి సంబంధించి హెడేక్, అంతేకాకుండా ఎవరికైతే సైనస్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కూడా, మైగ్రేన్ కానివ్వండి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈ వీక్లో. అవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఈ వీక్లో. కొన్నిసార్లు మెంటల్ స్ట్రెస్ కూడా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిమ్మల్ని కొన్ని మాటలతో ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. ఏదో ఒకటి అనాలి, వీళ్ళని మనశ్శాంతిగా ఉండనివ్వకూడదు, వీళ్ళ ఫ్యామిలీతోనో, లేకపోతే వీళ్ళ రిలేషన్లోనో, వీళ్ళ బిజినెస్లోనో, వీళ్ళ జాబ్లో వీళ్ళు ప్రశాంతంగా ఉండకూడదు, వీళ్ళకి ఏదో ఒకటి మనం పోక్ చేస్తూ ఉండాలి అని చెప్పి ఇంటెన్షనల్గానే మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ వెల్ విషెస్ కావచ్చు, మీ ఫ్యామిలీతో ఎవరికైనా చిన్నపాటి గొడవలు ఉన్నా సరే మీతో మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుని మీకు దగ్గర అయ్యి మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీకు ఎక్కిస్తూ ఉంటారు. కాబట్టి నిజాన్ని, అబద్ధాన్ని దయచేసి అర్థం చేసుకున్న తర్వాతనే మీ ఫ్యామిలీ మెంబర్స్ని క్వశ్చన్ చేయండి. బ్లైండ్గా మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ని నిందించే ప్రయత్నం అయితే చేయకండి. కొన్నిసార్లు నిజాన్ని, అబద్ధాన్ని తెలుసుకునే ప్రయత్నంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే జాబ్ విషయాల్లో కావచ్చు, ఏదైనా పెళ్లి సంబంధాలు వస్తే వాటి విషయంలో కావచ్చు కన్ఫ్యూజన్కి లోనయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వర్క్ స్పేస్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, లేకపోతే మీ బిజినెస్లో కావచ్చు చాలా ఛాలెంజెస్ అనేవి ఎదురవుతాయి ఈ వీక్లో. నేను ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కటి కూడా సిచ్యువేషన్స్ ఏవో మీకు అనుకూలంగా లేవు అనిపించడంతో ప్రతి చోట మనం మాటలు పడడం, ఇదంతా చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది. కొద్ది రోజులు బ్రేక్ తీసుకుందాము, ఎక్కడికైనా వెళ్దాము, ట్రావెల్ చేసి వస్తే బాగుంటుందేమో, లేకపోతే ఇన్ కేస్ మీరు ఇంటికి దూరంగా ఉన్నట్లయితే ఇంటికి వెళ్ళొద్దాము, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్స్ని కలుద్దాము, కొంచెం మనశ్శాంతి దొరుకుతుందేమో, ఈ అన్ని ఆలోచనల నుంచి నేను బయటపడగలుగుతానేమో అని చెప్పి ఆలోచించుకుంటారు. హౌస్ రెనోవేషన్ వర్క్స్ కానివ్వండి, ఆ హౌస్ ఎక్స్పాన్షను లేకపోతే హౌస్ రెనోవేషన్ వర్క్స్ వల్ల మీరు ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ఇంటికి రెంట్కి వెళ్ళటం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే అనుకోకుండా కొన్ని ప్లేసెస్ నుంచి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి వేరే ఏరియాకి కానీ, వేరే ఇంటికి కానీ, వేరే డిస్ట్రిక్ట్స్ లేకపోతే మీరు ఉంటున్న స్టేటో లేకపోతే కంట్రీ నుంచో దూరంగా వేరే చోటకి షిఫ్ట్ అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆడవాళ్ళకి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రమోషన్స్కి, శాలరీ ఇంక్రిమెంట్స్కి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, ఏదైనా సరే లేడీస్కి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. లోన్ల విషయాల్లో కావచ్చు, బ్యాంక్ లోన్స్కి ట్రై చేసే వాళ్ళకి కానివ్వండి, మీకు ఏదైనా అమౌంట్ చాలా రోజులుగా రావాలి, అది రావట్లేదు అనుకునే వాళ్ళకి కానివ్వండి, అనుకూలంగా ఉంది. కోర్ట్ కేసెస్లో కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. విన్నింగ్ సిచ్యువేషన్స్ అనేవి 100% మీకే అనుకూలంగా
అనుకూలంగా ఉన్నాయి. ఆల్ ది బెస్ట్.